తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా తెలంగాణకి కాబోయేటువంటి గవర్నర్ ఎవరో కాదు, కృష్ణంరాజు గారి భార్య, ప్రభాస్ గారి పెద్దమ్మ శ్యామలాదేవి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఈరోజు తమిళిసై గారు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆవిడ రానున్నటువంటి ఎన్నికల్లో తమిళనాడులో ప్రత్యక్షంగా పోటీ చేయబోతున్నారు ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో తెలంగాణకి మరో కొత్త గవర్నర్గా కృష్ణంరాజు గారి భార్య, ప్రభాస్ గారి పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి గారు రాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. గతంలో ఆయన బ్రతికున్నప్పుడే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు నీకు గవర్నర్ పదవి ఇస్తామంటూ కూడా ఆశ చూపించారని, ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పదవిని తన భార్యకి ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త. ఏంటి మేడం, నిజంగా కృష్ణంరాజు గారి భార్యకి గవర్నర్ పదవి దక్కబోతోందా అంటే ఏం చెప్తారు? గుర్రం ఎగరవచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు అంటారా? ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ పదవులన్నీ కూడా ప్రజాకర్షక, జనాకర్షక, ప్రజలు నాయకులకే, అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కూడా అవ్వక్కర్లా, ప్రజల్లో ఒక పాపులారిటీ ఉంటే చాలు, వాళ్ళకి పదవి ఇచ్చేసేస్తే వాళ్ళకున్న పాపులారిటీ మొత్తం మనకు ఉపయోగపడుతుంది అనే ఒక ఏమనాలి దాన్ని, మంచి అనాలో చెడు అనాలో అర్థం కావట్లేదు, కానీ అదొక రకమైన స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీయే ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్కి రాజ్యసభ ఎంపీ ఇచ్చిన, ఇళయరాజాకి రాజ్యసభ ఎంపీ ఇచ్చిన, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు దానిలో భాగంగానే ప్రభాస్ యొక్క గ్లామరు, పాపులారిటీ చాలా ఎక్కువ ఉంది ఇవాళ. ఇటు సౌత్లో ఉంది, అటు నార్త్లో కూడా ఉంది. ప్రభాస్కి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బాగా ఇమేజ్ ఉంది. అయితే దానిలో భాగంగా పైగా కృష్ణంరాజు గారు కూడా పాత వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. వాళ్ళకి కనుక ఈ ప్రభాస్ అనే కొడుకు గనక లేకపోయి ఉన్నట్లయితే, అన్న కొడుకు కావచ్చు ఏదైనా కానీ, ఆయన కృష్ణంరాజు గారి కొడుకు కానీ చలామణి అయ్యారు కాబట్టి, ప్రభాస్ గనక లేకపోయి ఉన్నట్లయితే గనక ఆ కుటుంబం వంక చూసేవాళ్ళు కాదు ఎవరు. మనం చూస్తూనే ఉంటాం కదా రాజకీయ నాయకుల్లో, పనికొచ్చే వారసుడు ఉంటేనేమో ఆ చనిపోయిన అతనికి బ్రహ్మరథం పడతారు. సినిమా యాక్టర్ల విషయంలో కూడా అంతే. అసలు వాళ్ళు ఎంత గొప్ప నటులైనా కానివ్వండి, వాళ్ళు ఏ దర్శకత్వంలోనూ వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రొడ్యూసర్స్ గాను లేకపోతే యాక్టర్స్ గాను ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చే విలువ వేరే ఉంటుంది. ఎవరూ లేని వాళ్ళని కాకి చేస్తే గోడవతలు వేసినట్టు, అదే కోతి చేస్తే గోడవతలు వేసినట్టు చేస్తారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈమెకు ఆ పదవి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇదేమి పెద్ద ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు ఇది. అందుకోసం ఎందుకు చెయ్యాల్సి వస్తుంది ఇది అంటే, ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ అని ఒక సినిమా చేశాడు. దానిలో అది రాముడు సీతా స్టోరీ, కాకపోతే కొంచెం డిఫరెంట్గా తీశారు. రామాయణమే, ఎన్నో రామాయణాలు ఉన్నాయి కాబట్టి సినిమా అట్లా తీశారేంటి అనడానికి కూడా లేదు. కానీ రాముడు క్యారెక్టరే, సీత క్యారెక్టరే, ఎన్ని రకాల రామాయణాలు వచ్చినా కానీ. అయితే ఆ సినిమాలో సీత క్యారెక్టర్ వేసిన ఆవిడికి కృతి సనానికి ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు. ఏంటి సంగతి అంటే, ఆమె సీత పాత్ర పోషించింది కాబట్టి ఆవిడ నటించినా నటించకపోయినా ఆవిడకి ఇచ్చేశారు. ఎందుకంటే వీళ్ళు మతాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, రాముడు గుడి కట్టాలనుకుంటున్నారు అయోధ్యలో కాబట్టి దీని ప్రజలు మర్చిపోకోకుండా, ప్రజలు గుర్తుండేటట్లు దశల వారీగా గుర్తు చేస్తూనే ఉన్నారన్నమాట వీళ్ళు పథకం ప్రకారం. అయితే ఇందులో భాగంగా మరి అతను పైగా అది తీయడం కూడా నార్త్ని బేస్ చేసుకునే తీశారు ఆ సినిమాని. ఎందుకంటే ఈ సినిమా దిగిపోతున్నారు కాబట్టి, ప్రభాస్ తోటి మనకు పని ఉంటుంది కాబట్టి, ఇటు ప్రభాస్కి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది,
అలాగే ప్రభాస్ గ్లామర్ని ఉపయోగించుకునేటట్లు ఉంటుందని అప్పటి నుంచి ఈ స్ట్రాటజీ ఉంది. బహుశా అప్పటికి కృష్ణరాజు బతికే ఉన్నారు, ఆ సినిమా తీసిన సందర్భంలో బతికే ఉన్నారు. అంటే ఈయన కూడా నా పార్టీ కదా, నా పార్టీకి సహకరిద్దామనే ఉద్దేశంతో కృష్ణరాజు కూడా వాళ్ళకి సహాయం చేసి ఉండొచ్చు. లేదు అంటే నీకు మీ అబ్బాయిని ఇలా వాడుకుంటే నీకు గవర్నర్ పోస్ట్ ఇస్తామని కూడా ఆయనకి చెప్పుండొచ్చు. మరి ప్రభాస్ని వాడాలి కదా, ప్రభాస్ని వాడాలి అంటే మరి ఆ కుటుంబానికి ఇచ్చిన మాటను కూడా ఆనర్ చేయాలి కదా, చేస్తేనే కదా ఈ ఎలక్షన్లో ఎవరికి ప్రభాస్ వాళ్ళకి పనిచేస్తాడు. ఇన్ని గవర్నర్ వ్యవస్థని, అంటే వీళ్ళు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే నాకు శ్యామలాదేవి గారి మీద కానీ ప్రభాస్ మీద కానీ నాకు వేరే ఏమి అభ్యంతరాలు ఉండకపోవచ్చు, కానీ నీకిది నాకిది, నాకు ఈ మంచి జరిగితే నీకు మంచి చేస్తా, నువ్వు నాకు ఈ మంచి చేస్తే నేను నీకు మంచి చేస్తా, ఇది క్విట్ ప్రోకేనే కదా. అలా చేయడం బాగలేదు, ఈ గవర్నర్ వ్యవస్థను అలా వాడుకోవడం బాగలేదు. పైగా గవర్నర్లు ఉండి పెద్ద చేసేది కూడా ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నారు, అక్కడెక్కడో వేరే రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్కి. ఇంతకుముందు వివి రామారావు గారని ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఏంటి అంటే వీళ్ళు బీజేపీ పార్టీలో వాళ్ళకి అందించిన సేవలకు గాను వాళ్ళకి రుణం తెచ్చుకుంటుంది పార్టీ ఈ గవర్నర్ వ్యవస్థ ద్వారా. గవర్నర్లు ఏ నామినేటెడ్ పోస్ట్ ఏదైనా సరే అంతకుమించి గవర్నర్లు చేయగలిగింది లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న గవర్నర్ చేసింది లేదు. ఇప్పుడు ఈ శ్యామలాదేవి గారు ఆమెకి ఏ రాజకీయ అనుభవం ఉన్నా లేకపోయినా ఈవిడ వచ్చి ఏం చేస్తుంది అని ఎవరన్నా అనుకోవడానికి కూడా లేదు. ఓకే, అసలు శ్యామలాదేవి గారికి గవర్నర్గా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుందా అంటే ఏం చెప్తారు? అవకాశాలండి, వాళ్ళ అవసరం వాళ్ళని అట్లా నడిపిస్తుంది. అవకాశాలు ఊరికే వస్తాయా? వాళ్ళ అవసరం వీళ్ళకి అవకాశం, అంతే. దొందే పెద్ద మనమేం ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చేస్తారు. వీళ్ళు ఎలా అడగగలుగుతారు అంటే వాళ్ళకి సాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అడగగలుగుతారు. ఓకే, అంటే ప్రభాస్ ఇమేజ్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో వాడుకుందాం అనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా? తెలుగు రాష్ట్రాలు కాదు, దేశమంతా వాడతారు ప్రభాస్. అసలు శ్యామలాదేవి గారికి గవర్నర్గా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుందా అంటే ఏం చెప్తారు? అవకాశాలండి, వాళ్ళ అవసరం వాళ్ళని అట్లా నడిపిస్తుంది. అవకాశాలు ఊరికే వస్తాయా? వాళ్ళ అవసరం వీళ్ళకి అవకాశం, అంతే. దొందే పెద్ద మనమేం ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. వాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చేస్తారు. వీళ్ళు ఎలా అడగగలుగుతారు అంటే వాళ్ళకి సాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అడగగలుగుతారు. ఓకే, అంటే ప్రభాస్ ఇమేజ్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో వాడుకుందాం అనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా? తెలుగు రాష్ట్రాలు కాదు, దేశమంతా వాడతారు ప్రభాస్ ని. ఓకే, దేశమంతా వాడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.